అలాగే రాబోయే 10 ఇయర్స్ వైజాగ్ రియల్ ఎస్టేట్కి గోల్డెన్ పీరియడ్. రియల్ ఎస్టేట్ ఎప్పుడు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. 5 to 10 ఇయర్స్లో దేంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి మీకు తెలుసా? రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. గత 10 ఇయర్స్లో వైజాగ్ రియల్ ఎస్టేట్ ఎలా పెరిగిందో మీరు గమనించినట్లయితే ఎంవిపి కాలనీలో 2016లో 55,000 పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. ఈ రోజున 1,50,000 పర్ స్క్వేర్ యార్డ్ అయింది. ఎండాడ్లో మీరు గమనించినట్లయితే 2016లో 15 to 20,000 ఉన్నది. ఈ రోజున 60 to 70,000 పర్ స్క్వేర్ యార్డ్ అయింది. కొంచెం దూరం వెళ్ళి ఆనందపురం వరకు మీరు కంపేర్ చేస్తే 2016లో హైవే ఫేసింగ్ ఆనందపురంలో ఒక ఎకర్ వచ్చి 2 crores ఉంది. ఈ రోజున 6 to 7 crores అప్రిషియేట్ అయింది. నెక్స్ట్ భోగాపురం మీరు కంపేర్ చేసినట్లయితే భోగాపురంలో కూడా 1.5-2 crores మధ్యలో ఉండేది 2016లో. వేరాజ్ ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 6 to 7 crores. విజయనగరం నుంచి గజపతి నగరం కారిడార్లో కనుక మీరు 2016 రేట్లు మీరు గమనించినట్లయితే అక్కడ పర్ ఎకర్ 60 to 70 lakhs ఉండేది. ఈ రోజున అరౌండ్ 2.5 crores పర్ ఎకర్ పలుకుతుంది. లాస్ట్ 10 ఇయర్స్లో వైజాగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఉన్నా కానీ ఈ గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది. అలాగే రాబోయే 10 ఇయర్స్ వైజాగ్ రియల్ ఎస్టేట్కి గోల్డెన్ పీరియడ్. కాబట్టి దీనికన్నా కూడా ఫార్ బెటర్ రిటర్న్స్ వస్తాయని మేము నమ్ముతున్నాం. ఈ అవకాశాన్ని మీరు కూడా అందిపుచ్చుకోవాలనుకుంటే మాకు డిఎం చేయండి.